వెల్కమ్ బ్యాక్ ఫిట్నెస్ ఫ్యామిలీ. నేను మీ షార్క్ సాయి. ఈరోజు కొంచెం ఎర్లీగా లేచి వర్కౌట్ అన్నీ కంప్లీట్ చేసుకొని 6:50కి రూమ్కి వచ్చేసా. ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంటర్వ్యూకి స్టార్ట్ అయ్యా. హాస్టల్లో ఇంకా టిఫిన్ రెడీ అవ్వలేదు, అందుకని రైస్ రెడీగా ఉంటే రైస్ తినే స్టార్ట్ అయ్యా. ఎంత పొద్దున నీకెవర్రా ఇంటర్వ్యూ పెట్టేదని అనుకోబోకండి, చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో అందుకే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యా. ఇంకా అలా మెట్రో ఎక్కి లాస్ట్ స్టాప్ రాయదుర్గులో దిగి ఏదో మర్చిపోయాను అనుకునే టైంకి చేతిలో రెజ్యూమ్ లేదు, అండ్ అక్కడ జెరాక్స్ షాపులు కూడా ఏమీ లేవు. ఇంకా ఆ టైంలో ఎవడు ఓపెన్ చేస్తాడులే అని డైరెక్ట్గా అక్కడ నుంచి నానక్రామ్గూడకి ర్యాపిడో బుక్ చేస్తే 90 రూపీస్ చూపించింది. ఇంకా తప్పదు అనుకొని స్టార్ట్ అయ్యా. అక్కడ వెళ్ళి చూస్తే చుట్టుపక్కన ఒక్క షాప్ కనిపించలేదు బ్రో. ఇంకా గూగుల్ మ్యాప్స్లో నియర్ బై జెరాక్స్ షాప్ అని కొట్టి 900 మీటర్స్లో ఒక షాప్ ఉంది, బట్ క్లోజ్లో ఉంది. అది నెక్స్ట్ 1.8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే ఇంకా నడుచుకుంటూ వెళ్ళా. సర్లే ఎలాగోలా వచ్చేసాం అనుకొని షాప్ దగ్గరికి వెళ్తే వాడు జెరాక్స్ షాప్ బోర్డు పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటున్నాడు బ్రో. అప్పుడు అనిపించింది రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు. ఇంకా అలా నడుచుకుంటూ ఎలాగోలా ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ నడిచే ఓపిక లేక ర్యాపిడే కొట్టా. 28 రూపీస్ చూపించింది. ఇంక వెంటనే కంపెనీ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి వెంటనే క్యాండిడేట్ ఐడి కార్డ్ ఇచ్చారు. మెడలో వేసుకొని వెయిటింగ్ హాల్లో కూర్చున్నా. కత్తి లాంటి హెచ్ఆర్ వచ్చింది. టైపింగ్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నీ అయ్యాయి. ఇంకా ఫైనల్ మేనేజర్ రౌండ్ అంతా అయింది. లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ వినగానే విధి ఆడింద్రా నీతో వింత నాటకం అని అనుకున్నా. ఆ తర్వాత ఏమై ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, రేపు ఇంకా మంచి వీడియోలో కలుద్దాం. అలాగే ఈ స్టోరీని రేపు కంటిన్యూ చేద్దాం. సీ యూ టుమారో.